ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, సో నేనైతే వాకిలంతా నీట్ గా క్లీన్ చేసుకుని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకున్నాను. మాకు మెయిన్ డోర్ మీద వినాయక స్వామి ఉంటారు, సో తలుపు కూడా నీట్ గా తుడుచుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తర్వాత గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకొని ఇంక పూజ గదిలోకి అయితే వచ్చేసాను. పూజ గదిలో అమ్మవారి పూజకు కావాల్సినవన్నీ ఒకవైపు రెడీ చేసుకుంటూ రీతును కూడా స్కూల్ కి రెడీ చేసి పంపించేశాను. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే పాయసం చేశాను. తర్వాత నేను కూడా శారీ కట్టుకుని రెడీ అయిపోయి అమ్మవారి పూజ దగ్గర అయితే కూర్చున్నాను. పూజ చేయడానికి కూర్చున్నప్పుడు ఖచ్చితంగా కింద ఏదైనా ఒక క్లాత్ వేసుకొని కూర్చోండి. నేను ఒత్తులు ఆవు నెయ్యిలో వేసి పెట్టుకుంటాను. ఈ శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారి పూజకి ఈ ఒత్తులే వాడతాను. కుందుల్లో నువ్వుల నూనె పోసుకొని ఈ ఒత్తులు వేసుకొని వెలిగించుకుంటాను. ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, సో అమ్మవారికి ముత్యాల హారతి ఇద్దాం అనుకుంటున్నా. నేను పూజ గదిలో ఉన్నా లేకపోయినా మా జాషు లెగవగానే పూజ గది దగ్గరకు వచ్చేస్తా. అయితే నేను పూజ చేస్తున్నప్పుడు మాత్రం పిల్లలు అస్సలు విసిగించరు. నేను పూజ ఎలా చేస్తున్నానా అని గమనిస్తూ పక్కన కూర్చుంటారు. పూజ తప్ప ఇంకే పని చేస్తున్నా ఎత్తుకోమని గొడవ చేస్తుంది మా జాషు. అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.